యా క్వశ్చన్ నెంబర్ 2 ఈ జేఈలో 24లో వచ్చిన క్వశ్చన్ ఇది, షిఫ్ట్ 1లో వచ్చింది. ఇఫ్ ద పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ మెజరింగ్ ద లెంత్ అండ్ డయామీటర్ ఆఫ్ ఎ వైర్ ఆర్ 0.1% ఈచ్, రైట్? లెంత్ అండ్ డయామీటర్ 0.1% each. The percentage error in measuring its resistance will be resistance. Now length, diameter means so radius given, length, radius and resistance. So ఈ మూడిట్లో రేషియోలో ఈ మూడిటి రిలేషన్లో ఉన్న ఫార్ములా ఏముందో ఒకసారి చూద్దాం. రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు రో ఇంటూ ఎల్ బై ఏ, ఇది ఫార్ములా అండి. రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్, రెసిస్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు. నౌ ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్ and inversely proportional to A. A means pi r square. But D means diameter is equals to R, 2R. And R is equals to D by 2 అని రాసుకుంటాం. R is equal to D by 2. ఓకే, సో ఇప్పుడు ఏమని రాసిన R ప్రపోర్షనల్ టు L. సో పై కాన్స్టెంట్ రాయట్లేదు, R అంటే D by 2 రాయాలి, అంటే D స్క్వేర్ బై 4 వస్తుంది. అండ్ 4 కూడా కాన్స్టెంటే, ఆర్ ప్రపోర్షనల్ టు ఎల్ బై డి స్క్వేర్. సో ఆర్ ప్రపోర్షనల్ టు ఎల్ బై డి స్క్వేర్. దీని పర్సంటేజ్ ఎర్రర్లో రాద్దాం. ఎట్లా రాస్తాము? డెల్టా ఆర్ బై ఆర్ ఇంటూ 100 ఈజ్ ఈక్వల్స్ టు, ఈ ఎల్ని ఏమని రాస్తారు? డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ 100 ప్లస్ తీసుకోవాలి. ఈ డి స్క్వేర్ ఉంది కదా, డి స్క్వేర్ పైకి వచ్చింది అనుకో, డి పవర్ -2 అవుతుంది. -2 అయినా కూడా ప్లస్సే తీసుకోవాలి. ఎర్రర్స్లో ప్లస్సే తీసుకోవాలి. పవర్లో ఎంత ఉందండి ఇక్కడ? 2ని ఇంటూ చేయాలి. పవర్లో ఎంత ఉంటే అంత మల్టిప్లై చేయాలి. ఇంటూ డెల్టా డి బై డి ఇంటూ 100, రైట్? సో డెల్టా ఆర్ బై ఆర్ ఇంటూ 100 ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇన్ ద క్వశ్చన్ లెంత్ and diameter of the wire are 0.1%. Length 0.1%. This entire value is given. Delta L by L, this entire value is equals to 0.1% plus, and 2 into diameter also 0.1%, right? Delta D by D into 100. This entire value is equals to 0.1%. Now 0.1% plus 2 into 0.1 plus 0.2%. Now finally 0.3%, the percentage error in the resistance, right? So this is the final answer. Percentage error in the resistance ఇట్లా రాసుకుంటాం. ఇది వచ్చేసింది. సో మనకి ఇక్కడ ఆప్షన్ ఏముందో చూడండి, డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. ఈజీ క్వశ్చన్ వచ్చింది ఇది ఒకటి, అండ్ ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం, రైట్? థ్యాంక్ యూ. ఎస్, క్వశ్చన్ నెంబర్ 9. ఇది కూడా 24లో వచ్చిన క్వశ్చన్. ఇది 24 జేఈలో వచ్చింది. ఇది కూడా ఒకసారి చూద్దాము. 24 జేఈ, 2024 జేఈ. సో 9th క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్: ద రేడియస్ ఆర్, లెంత్ ఎల్, resistance R of a metal wire was measured in the laboratory was as R is equals to some value is given, and capital R means resistance also some value is given in ohms, and length also given, right? సో ఈ వాల్యూస్ అన్నీ అబ్జర్వ్ చేయండి. పర్సంటేజ్ ఎర్రర్లో ఇచ్చిండు, మొత్తం ఎర్రర్ ఇచ్చిండు, వాల్యూ ఎర్రర్, వాల్యూ ఎర్రర్, వాల్యూ ఎర్రర్ ఇచ్చిండు. సో మళ్ళీ ఫైండ్ అవుట్ చేయమనేది ఏందా? ద పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ద resistivity of the material of the wire, resistivity of the material of the wire. సో రెసిస్టివిటీ ఈ రిలేషన్లో ఉన్న ఫార్ములా ఏంటి ఒకసారి చెక్ చేద్దాము. రెసిస్టెన్స్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు రెసిస్టివిటీ రో ఇంటూ ఎల్ బై ఏ. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఆఫ్ రెసిస్టెన్స్, రైట్? ఇట్లా రాయాలండి. సో ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్ కూడా అంతే చేసినాం మనము, ఈ ఫార్ములా యూజ్ చేసి. ఇప్పుడు కూడా దీని మీదనే క్వశ్చన్ అడిగిండు. Now R is equals to rho into L by ఏరియాని πr² రాస్తాం కదా, πr². సో పై కాన్స్టెంట్, ఇంకా దాన్ని
కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. నాకు ఇప్పుడు రో వాల్యూ కావాలండి. దేర్ ఫోర్ రో ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఇంటూ ఎల్ స్క్వేర్ బై ఆర్ ఇంటూ ఆర్ స్క్వేర్ బై ఎల్ అవుతుంది, బై ఎల్. అండ్ నౌ కమింగ్ టు ద పాయింట్, ఈ రోని ఏమని రాయొచ్చు అంటే డెల్టా రో బై రో ఇంటూ 100. పర్సంటేజ్లో రాయాలంటే ఇట్లా రాయాలండి. ఎప్పుడైనా పర్సంటేజ్ ఎర్రలో రాయండి అని అడిగిన టర్మ్ రాసుకోవాలి. ఇప్పుడు ఆర్ ఉంది కదా, క్యాపిటల్ ఆర్, దీన్ని ఎట్లా రాస్తాం చెప్పండి. ఇగో డెల్టా ఆర్ బై ఆర్ ఇంటూ 100 ప్లస్ తీసుకోవాలి. ఎర్రర్స్లో ఎప్పుడు ప్లస్ ఉంటుంది. అండ్ ఆర్ స్క్వేర్లో పవర్లో ఉన్న టర్మ్ ఎంతండి 2, మల్టిప్లై చేయండి 2 ఇంటూ అండ్ దెన్ స్మాల్ ఆర్ని ఏమని రాయాలి, ఇగో డెల్టా ఆర్ బై ఆర్ ఇంటూ 100 ప్లస్ ఈ బైలో ఉన్నా కూడా ప్లస్ తీసుకోవాలి. ఎల్ ఉంది కదా, ఎల్ని కూడా ఏమని రాస్తారు, డెల్టా ఎల్ బై ఎల్ అని రాయాలండి ఇంటూ 100 ఆఫ్ కోర్స్ పర్సెంటేజ్. ఇది ఫార్ములా, ఇట్లా రాయాలి. ఒక్కసారి మనకు వాల్యూస్ ఏమి ఇచ్చింది ఒక్కసారి క్వశ్చన్ దగ్గరికి వెళ్దాం. సో క్వశ్చన్లో ఈ పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ద రో అడిగింది, మనని రెసిస్టివిటీ కదా అడిగింది క్వశ్చన్లో, రైట్. సో ఆర్ వాల్యూస్ ఏమేమి ఇచ్చిండు క్యాపిటల్ ఆర్కి సంబంధించి క్వశ్చన్లో చూద్దాం. ఇగో 100 ప్లస్ ఆర్ మైనస్ 10. ఈ ప్లస్ ఆర్ మైనస్ తర్వాత ఉన్న వాల్యూ ఎర్రర్ అంటే ఇక్కడ డెల్టా ఆర్ అవుతుంది, ఎర్రర్ అది. సో ఎంత అది ఒక్కసారి రాద్దాం. 10 బై ఆర్ మీన్స్ ఇది 100 ఒరిజినల్ వాల్యూ ఇంటూ 100 ప్లస్ 2 ఇంటూ అండ్ ఇప్పుడు ఈ స్మాల్ ఆర్లో ప్లస్ ఆర్ మైనస్ తర్వాత ఉన్న వాళ్ళు ఎర్రర్, అది ఇక్కడ రాయాలి ఇంటూ 0.05 బై అండ్ ఆర్ మీన్స్ 0.35 ఇంటూ 100 ప్లస్ ఎల్ ప్లస్ ఆర్ మైనస్ 0.2 ఇక్కడ 0.2 బై ఎల్ అంటే 15 వస్తుందండి, 15 ఇంటూ 100 ఇట్లా రాయాలి. సో అన్నీ ఇక్కడ మనకు సెంటీమీటర్ హోమ్స్లో ఉన్నాయి కాబట్టి సో మనం కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్. ఓకే, ఇక్కడ 1 సెంటీమీటర్ 1 మీటర్లో ఉంటే కన్వర్ట్ చేయాల్సి వచ్చేది, బట్ అవసరం లేదు ఇక్కడ, రైట్. ఫైండ్ అవుట్ చేద్దాం ఇంకా, రైట్. చూడండి ఒకసారి. సో క్యాన్సిలేషన్ చేద్దాం. 100 గెట్స్ క్యాన్సిల్. సో 100 క్యాన్సిల్ అయిపోతే ఎంత ఉందండి ఇక్కడ 10 ప్లస్ ఇక్కడ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ పాయింట్ తర్వాత పాయింట్ గెట్స్ క్యాన్సిల్, రైటా. అండ్ 5 ఉంటుంది ఇక్కడ, 5 1 0 5 7 0. సో మనకి ఇంకెంత ఉంది 2 ఇంటూ 100/10 ప్లస్ అండ్ ఇక్కడికి వద్దాం. ఇగో ఈ పాయింట్ 100, ఈ 0 పాయింట్ క్యాన్సిల్ అయిపోయింది. సో 5తో 5 2s are 5 3s are అంటే ఎంత వచ్చిందండి 2 ఇంటూ 2 4 వస్తుంది, బై 3 వస్తుంది, రైట్. నౌ 10 ప్లస్ 200/7 అంటే దీన్ని సింప్లిఫై చేయండి, ఎంత వస్తుందో 200 ఇక బై 7 ప్లస్ 4/3 అంటే సింప్లిఫై చేస్తుంది 1.33 సంథింగ్ వస్తుంది, 1.3 తీసుకోండి, నియర్లీ 10 ప్లస్ ఆర్ మైనస్. సో 200/7, సో 7 2s are 14 అండ్ 6 ఉంటుందంటే 60 అవుతుంది. 60 అంటే 7 8s are 54. సో 54 అంటే మనకు మళ్ళీ ఇక్కడ ఒక 6 ఉంటుంది, సో మళ్ళీ ఒక 8 వస్తుంది. 4 6 ప్లస్ 1.3. ఈ 200/7 సింప్లిఫై చేద్దాం ఒకసారి, ఎంత వస్తుందో ఒక్కసారి ఇక్కడ చూస్తుంది. ఒక 200 ఇక బై 7 7 1s are 7 2s are 14 పోతే 6 ఉంటుంది అంటే 60. సో 7 8s are 56. సో 56 అంటే మనకు 4 ఉంటుంది ఇక్కడ, రైట్. సో 7 8s are 56 అంటే 4 ఉంటుంది, 4 40 అంతే కదా, 4 into 40 అవుతుంది. 40 అంటే 7 మళ్ళీ 6 times పోతుంది, నియర్లీ తీసుకున్నాం మనం, రైట్. అంటే అక్కడ ఏమొస్తుంది మనకంటే 28.6 వస్తుంది, రైట్. ఇక్కడ కూడా అంతే 1.33 తీసుకున్నాం, నియర్లీ. సో 10 ప్లస్ 28 ప్లస్ 1.3 ఎంత వస్తుంది, 10 ప్లస్ 28.6. సో మొత్తం ఎంత వస్తుంది 38.6 ప్లస్ 1.39.9 వస్తుంది, 39.9%. ఇదేంటి
డెల్టా రో బై రో ఇంటూ 100 వస్తుందండి. డెల్టా రో బై రో ఇంటూ 100. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఒకసారి క్వశ్చన్ దగ్గరికి వెళ్తే క్వశ్చన్లో మనకి ఏం ఆప్షన్ ఇచ్చినది 39.9 ఫస్ట్ ఆప్షన్ ఉంది. దెన్ వీ గో ఫర్ ద ఫస్ట్ ఆప్షన్. ఓకే, క్లియర్, అది అయిపోతుంది. సో కొంచెం ప్రాసెస్ అయితే ఇదే అండి. ఇంకా మనకు చాలా మోడల్ క్వశ్చన్, అన్ని క్వశ్చన్స్ డిఫరెంట్ వాల్యూస్తో ఈ మోడల్లోనే వస్తున్నాయి. క్యాలిక్యులేషన్ ఒకటి కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే చాలు. ఓకేనా, ఒక 2-3 టైమ్స్ ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. అండ్ మెయిన్స్కి మనకు హెల్ప్ఫుల్ అవుతుంది. మనకు బెస్ట్ ఏంటంటే ఇంకా ఈ మోడల్ క్వశ్చన్ 100% వస్తుంది కాబట్టి షూర్గా మనం ఆన్సర్ పెట్టచ్చు. ఓకే, థ్యాంక్ యూ. యా, ఇంకో క్వశ్చన్ వచ్చింది. ఇది కూడా ఒకసారి చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 10. ఇది కూడా 24లో వచ్చింది. సో 2024 అండ్ ఈ జేఈలో వచ్చిన క్వశ్చన్ ఇది. క్వశ్చన్ నెంబర్ 10 అంటున్నాం మనం ఇక్కడ. సో ఒక్కసారి క్వశ్చన్ చూద్దాం ఏమన్నాడు. The physical quantity of Q is found to depend upon quantities ABC by the relation Q is some expression is given. The percentage error in A, B, C are 3%, 4% and 5% respectively. Then the percentage error in Q percentage ఎంత అని అంటున్నాడు. సో మనకి ఇట్లా ఒక దీనికి 2 మెథడ్స్ ఉన్నాయండి. నేను మీకు ఒక ప్రాసెస్ చెప్తాను, బట్ ఈజీగా ఎట్లా చేయాలి. ఓకే, సో లెస్ దాన్ ఒక 10 సెకండ్స్, ఆ 10 సెకండ్స్ 15 సెకండ్స్లో ఎట్లా చేయాలని చెప్తాను. ఒకసారి ఫస్ట్ అయితే ప్రాసెస్ చేద్దాం. అక్కడ ఏమన్నాడు, క్యూ ఈజ్ గివెన్ సమ్ ఎక్స్ప్రెషన్ A power 4 ఇంటూ B power 3 బై C². సో దీన్ని మనం క్యూ పర్సంటేజ్లో అడిగింది క్వశ్చన్ మనకు. ద పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ క్యూ కదా. సో ఎట్లా రాస్తాము క్యూని పర్సంటేజ్లో? ఇంతకుముందు రాసినాం కదా, చెప్పండి ఒకసారి. డెల్టా క్యూ బై క్యూ ఇంటూ 100 ఈజ్ ఈక్వల్స్ టు నెక్స్ట్ వీటిని కూడా పర్సంటేజ్లో రాద్దాం. ఎంత వస్తుంది అప్పుడు? ఏ పవర్ 4 అండ్ పవర్లో ఎంత ఉందండి ఇక్కడ 4. 4 ఇంటూ డెల్టా ఏ బై ఏ ఇంటూ 100. ఓకే సార్, రాస్తున్నాను. ప్లస్సే తీసుకోవాలి. మళ్ళీ పవర్ ఎంత ఉంది ఇక్కడ 3 ఇంటూ డెల్టా బి బై బి ఇంటూ 100. బి ఇంటూ 100. ఈ బైలో ఉంది కదా, బై కూడా ప్లస్ అవుతుంది. పైకి వచ్చిన సి పవర్ -2 అవుతుంది. ఎర్రర్లో మైనస్లు ఉండవు, అన్ని ప్లస్లే ఉంటాయి. సో +2 ఇంటూ డెల్టా సి బై సి ఇంటూ 100 అని తీసుకోవాలి. డెల్టా సి బై సి ఇంటూ 100. ఓకే, రైట్. ఇప్పుడు ఒక్కసారి మనం క్వశ్చన్కి వెళ్దాం. ఇంకా క్వశ్చన్లు ఏమన్నాడో ఒక్కసారి చూద్దాం. రైట్. సో ఇన్ ద క్వశ్చన్ ABC some expression is given here. The percentage A, B, C are 3% A, 4% B, 5% C కదా. సో ఏ ఎంత పర్సెంటేజ్ అన్నాడు? 3%. సో ఈ వాల్యూ మొత్తం రాయాలి ఇంక ఇక్కడ. సో 4 ఇంటూ దిస్ ఎంటైర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 3% అంట. 3% ప్లస్ అండ్ 3 ఇంటూ అండ్ మళ్ళీ క్వశ్చన్లో ఏమండు B ఈజ్ 4% అండు. B 4% అండ్ C 5%. అది రాద్దాం. సో B 4% అన్నాడు, నేను రాస్తున్నా. B 4%, దిస్ ఎంటైర్ వాల్యూ 4%, 2 ఇంటూ దిస్ ఎంటైర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 5%. 5%. And therefore we have 12% plus 12% plus 10%. Now 24 plus 10, 34%. The percentage error in the Q అని రాసుకుంటామండి. percentage error in the Q. So now this is the required answer. ఓకే, సో ఇప్పుడు ఆప్షన్ ఏముందో చూద్దాం. సో 24లో వచ్చిన క్వశ్చన్ చెప్పుకున్నాం కదా, 14%, 43 అండ్ 34%. అండ్ మనకు వచ్చిన ఆన్సర్ కూడా ఎంత వచ్చింది? 34%. సో 34% ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దెన్ వీ గో ఫర్ ద 34 ఆప్షన్. కరెక్టా? రైట్. ఇప్పుడు దీనికి షార్ట్ కట్ మెథడ్ ఒక్కసారి చేద్దాం. ఎందుకంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టైం సేవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. అండ్ ఈ మోడల్లో ఏ క్వశ్చన్ వచ్చినా సరే షార్ట్ కట్లో ఇట్లా చేయండి, మీకు సరిపోతుంది. చూడండి ఒకసారి. నేను లెస్ దెన్ 10 సెకండ్స్ అన్నా కదా, చూద్దాం ఒకసారి. ఫార్ములా అయితే మాత్రం 100% ఇట్లనే రాయాలండి. ఇంకా మీరు దీన్ని పర్సంటేజ్లో రాయడం వచ్చింది కదా, ఇట్లా రాయాలి. ఒకసారి నేను రాస్తాను చూడండి. సో ఫార్ములా రాస్తున్నా ఫస్ట్. Q ఈజ్ ఈక్వల్స్ టు A power 4 ఓకే BQ బై C². క్లియరా? ఆడిచ్చిన ఫార్ములానే రాసిన. ఇక్కడ మీకు అర్థం కావాలని రాస్తున్నా. రైట్. సో ఇప్పుడు ఒక్కసారి నేను షార్ట్ కట్ ఎట్లా చేయాలో చెప్తానండి. ఈ Q
ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, డెల్టా క్యూ బై క్యూ ఇంటూ 100. ఇది మనకు కావాల్సిన వాల్యూ, రైటా? ఓకే, నౌ ఇగో డెల్టా క్యూ బై క్యూ ఇంటూ 100 ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఏ పవర్ ఎంత ఉందండి, 4. జస్ట్ 4 రాయండి అంతే. అండ్ ఇక్కడ మనకు ఏబిసి అన్నాడు కదా, ఏ వాల్యూ ఎంత ఇచ్చినట్టు ఇక్కడ మనకు ఏ మీన్స్ డెల్టా ఏ బై ఏ కదా, ఇది ఎంత పవర్, ఏ వాల్యూ ఎంత 3%, డైరెక్ట్గా 3% చేయండి. ప్లస్ ఇక్కడ మళ్ళీ బి పవర్ ఎంత ఉందండి 3, ఇగో 3 ఇంటూ బి పర్సంటేజ్ ఎర్రర్ ఎంత ఇచ్చిండు 4 రాసేయండి. ప్లస్ సి పర్సంటేజ్ ఎంత ఇచ్చిండు 5%. సి ఇక్కడ ఎంత ఉందండి, స్క్వేర్ ఉంది, స్క్వేర్ ఇంటూ 5%, డైరెక్ట్గా ఏంటి అంతే. ఇంకా అక్కడ పవర్లో ఎంత ఉంటే అంత ఆ పవర్ ఇంటూ పర్సంటేజ్, పవర్ ఇంటూ పర్సంటేజ్, పవర్ ఇంటూ పర్సంటేజ్ మొత్తం యాడ్ చేయాలి. సో 12% ప్లస్ 12% ప్లస్ 10%, దాట్ ఈజ్ ఈక్వల్స్ టు 34% అవుతుంది. సింపుల్ 34%. సో ఇది 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మనకి అలవాటు అయిపోతుంది. ఇంకా ఓకే, ఇది పర్సంటేజ్ ఎంత ఇచ్చిండు మల్టిప్లై చేస్తాం, ప్లస్ మళ్ళీ పర్సంటేజ్ మల్టిప్లై, మళ్ళీ పర్సంటేజ్ మల్టిప్లై, సింపుల్ అయిపోతుంది. ఓకే, సో థ్యాంక్ యూ. సో ఇట్లా చేయాలండి క్వశ్చన్.